Hey guys, welcome to Noini Vlogs in Telugu. I hope all you people are doing good. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్దీ అండ్ న్యూట్రిషియస్ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేయబోతున్నాను. అదేంటంటే పోహా విత్ రెడ్ రైస్తో చేసే పోహా అన్నమాట. ఈ రెడ్ రైస్ పోహా ఇలా ఉంటుంది, రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది అనమాట. నార్మల్ పోహా మనకు వైట్ కలర్లో ఉంటుంది కదా, సో ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇది వైట్ పోహాతో పోలిస్తే హెల్దీ అండ్ న్యూట్రిషియస్. నార్మల్ పోహాలో ఒక కార్బోహైడ్రేట్ తప్పించి ఏమీ ఉండదు, బట్ ఇది అలా కాదనమాట. దీనిలో హై ఫైబర్ ఉంటుంది, అలాగే కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట ఈ రెడ్ రైస్ పోహాలో. ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట, క్విక్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఇక్కడ నేను 2 cups ఆఫ్ రెడ్ రైస్ పోహా తీసుకుంటున్నాను. ఒక్కొక్కరికి ఒక కప్ వేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ 2 servings చేస్తున్నాను, సో 2 cups ఆఫ్ పోహా తీసుకుంటున్నాను. దీన్ని 3 to 4 times బాగా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత తగినన్ని నీళ్లు పోసేసి 10 minutes దాకా నానబెట్టాలన్నమాట. నానబెడితే అప్పుడు కొంచెం మెత్తగా అవుతుంది. పోహా బాగా నానేలోపు మనం ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఒక కడాయి పెట్టి 3 tablespoons ఆయిల్ వేసుకోండి. తర్వాత అందులోకి పోపు దినుసులు యాడ్ చేయాలి. అవి బాగా ఎర్రగా వేగాక నెక్స్ట్ కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అవి కూడా వేసి బాగా వేయించుకోవాలి ఎర్రగా. అవి కొద్దిగా వేగాక అందులోకి కొంచెం పసుపు అలాగే తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్ కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం నానబెట్టుకున్నాం కదా పోహా, చూద్దాం ఒకసారి నానిందా లేదనేసి. బాగా మెత్తగా నానిందండి. ఇప్పుడు మనం దాన్ని ఇలా స్క్వీజ్ చేసేసి ఆ పోహా అంతా ఒక పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా అంతా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం కడాయి ఉంది కదా, ఫ్రై చేసుకుంటున్న కడాయి అందులోకి వేసేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాము. అప్పుడు ఇందాక ఆనియన్లోకి వేసాం కదా, ఇప్పుడు మనం పోహాలో కూడా లైట్గా సాల్ట్ వేసేసి నీట్గా టాస్ చేసుకుందాము స్పూన్ తీసుకొని. ఈ రెడ్ రైస్ పోహా మనకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్ అవుతుంది, లేదంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలా బాగా కలుపుకున్నాక లిడ్ పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల దాకా సిమ్లో మగ్గించుకున్నాము. తడి ఉంటే మెత్తగా ఆరిపోతుంది అనమాట. ఒక 2 to 3 minutes తర్వాత మన పోహా అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, సాల్ట్ తక్కువ ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నా రెడ్ రైస్ పోహా అయితే రెడీ అయిపోయింది. చూసారా, చాలా పొడిగా బాగా వచ్చింది. ఇప్పుడు మనం వైట్ రైస్ తినడానికి అందరూ భయపడుతున్నారు కదా, వైట్ రైస్ కానీ వైట్ ప్రొడక్ట్స్ కానీ. సో వాటన్నిటికీ ఇది ఒక మంచి రీప్లేస్మెంట్ అనమాట రెడ్ రైస్ పోహా. ఫైనల్గా ఇలా గార్నిష్ చేసుకుంటే కొత్తిమీరతో మన డెలిషియస్ అండ్ న్యూట్రిషియస్ అయిన పోహా అయితే రెడీ అయిపోయింది. ఈ మంచి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ నాయిని వ్లాగ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.